ఇవాళ వీకెండ్ కదా, ఇంక వర్క్ ఏం లేదు. నేనైతే పప్పు వంటలు చేసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే లేడీస్కి మామూలుగా పీరియడ్స్ వచ్చినప్పుడు బ్లడ్ లాస్ అవుతారు, చిన్నపిల్లలు కూడా ఐరన్ డెఫిషియన్సీతో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి పప్పు వంటలు అనేటివి చాలా హెల్దీ అండ్ హై ప్రోటీన్ అండ్ హై ఐరన్ కూడా. ఎలా చేసుకుందాం చూద్దాం. ఫస్ట్ పప్పులను వచ్చేసి బాగా వేయించుకొని పొట్టంతా తీసేసేయాలి. ఇంకా కేజీ పప్పులకి, శనగకాయ పప్పులకి వచ్చేసి 750 గ్రామ్స్ నుంచి 800 గ్రామ్స్ బెల్లం సరిపోతుంది. ఇంకొచ్చేసి 200 ml వాటర్ వేసిన తర్వాత బెల్లాన్ని అంతా వేసి కరిగించుకోవాలి. ఏమన్నా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ స్ట్రైన్ చేసేసుకోవాలి. ఇంకా వడగట్టేసిన తర్వాత ఏమన్నా ఇసుక అలాంటివి ఉంటుంది కదా బెల్లంలో, మామూలుగా కామన్ అనమాట. వాటిని తీసేసిన తర్వాత మళ్ళీ వచ్చేసి పాకం వేయాలి. మెయిన్ వచ్చేసి బెల్లపుంటలకి ఇది పాకం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లేత పాకం పడకూడదు. నిప్పట్లకి, లడ్డుకైతే లేత పాకం సరిపోతుంది. బట్ బెల్లపుంటలకు వచ్చేసి బొంబాయి మిఠాయి లాగా టంగుమని సౌండ్ రావాలి పాకం పడిందంటే. మనము బెల్లం అడుగుంటుంది అని చెప్పేసి కంటిన్యూస్గా కలబెట్టుకుంటూనే ఉండాలి. ఇంకా పాకం పడిపోతూనే వచ్చేసి మనకి ఏలకల పొడి అండ్ నెయ్యి, ఇవి అయితే ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇంకా మనం ఆల్రెడీ పొట్టు తీసుకున్న శనగకాయ పప్పులన్నింటినీ కూడా వాటిలో వేసి కలబెట్టుకోవాలి. ఇంక నేనైతే కొంచెం పొట్టం పప్పులు కూడా, అంటే మంచి పప్పులు అంటారు కదా, వాటిని కూడా కలిపి మిక్స్ చేసి చేసుకుందాం అనుకున్నాను. అందుకనేసి 2 పెరిగిళ్ళు మంచి పప్పులు కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా పక్కన ఒక పళ్ళెనికి నెయ్యి పూసేసుకోవాలి, ఎందుకంటే డౌన్ సైడ్ కరసకపోకుండా. ఇంకొచ్చేసి చిన్న చిన్న వేడిగా ఉన్నప్పుడే మనం వంటలు చేసేసుకొని పక్కన వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆరిపోయిందంటే వంటకు రాదు పల్లి వంటలకు అనేసి. మెయిన్ పాకం అనేది చాలా బాగుండాలి. పాకం బాగుంటేనే వంటలు బాగా ప్రిపేర్ చేసుకుంటాము. నాకైతే వేడి మీద చేయడం వల్ల చెయ్యి అయితే రెడ్గా వచ్చేసింది. మొత్తానికి పప్పు వంటలు చేసుకున్నా, తిన్న కూడా తినేసా. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ మీకు కూడా ఇష్టమైతే.